హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ టి రేణుకాదేవి. లాస్ట్ క్లాస్లో మీరు ఫీల్డ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన థీరమ్స్ చేశారు, ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అలాగే ఇంకా ఏం నేర్చుకున్నారంటే థీరమ్స్ లో ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని నేర్చుకున్నారు. అలాగే ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అనుకున్నారు. అంటే అక్కడ మీకు తేడా ఏంటో చెప్పాను. ఎవ్రీ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది, కానీ ప్రతి ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ కాదు. కేవలం ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్స్ మాత్రమే ఫీల్డ్ అవుతాయి, రైట్? ఆ థీరం ఇప్పుడు చెప్పబోయే థీరంలో కూడా మనం యూస్ చేస్తాం, రైట్? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేయబోయే థీరం ఏంటంటే, ఇఫ్ P is an P is a prime integer. ఒక ప్రైమ్ ఇంటీజర్ P తీసుకున్నప్పుడు ZP ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ మాడ్యులో P ఈజ్ ఏ ఫీల్డ్ అన్నాడు. ఈ ZP మీకు బాగా తెలిసిందే, మీరు ZN చేశారు. ఏంటో ZN అంటే, ఒక నిమిషం, ZN అనేది చేశారు మీరు, రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ మాడ్యులో N, వేర్ N ఈజ్ ఎనీ ఇంటీజర్, రైట్? దీంట్లో ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0, 1, 2 అలా n-1 వరకు ఉంటాయి, రైట్? ఇది ZN అంటే ఏంటో తెలుసు మీకు. ఇప్పుడు n ప్లేస్ లో P తీసుకున్నారు. N ఇస్ ది ఇంటీజర్, రైట్? P ఇస్ ది కూడా P ఇస్ ఇంటీజర్, బట్ ఇక్కడ P ప్రైమ్ ఇంటీజర్ అన్నాడు. అంటే ZP లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? 0, 1, 2 P-1 వరకు ఉంటాయి, రైట్? ZPలో ఇలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేశారంటే, ఆల్రెడీ ZN కామా ప్లస్ N కామా ఇంటూ N అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మాడ్యులో N, మల్టిప్లికేషన్ మాడ్యులో N, ZN ఇంటీజర్స్ మాడ్యులో N రింగ్ అని ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్స్ లో చేశారు. అయితే ఇక్కడ N ప్లేస్ లో ఏ ఇంటీజర్ తీసుకున్నా అది రింగ్ అవుతుంది కదా. N ప్లేస్ లో P తీసుకున్నా ఇప్పుడు ఇది రింగ్ అవుతుంది, రైట్? అంటే మనకి ఎంతవరకు తెలుసు? ZP కామా ప్లస్ P కామా ఇంటూ P ఇది రింగ్ అని తెలుసు, రైట్? ఇప్పుడు P అనేది ప్రైమ్ అయితే ఈ రింగ్ కాస్త ఏమవుతుందని చెప్పమన్నాడు? ఫీల్డ్ అవుతుంది అని చెప్పమన్నాడు. అంటే మనం ఏ ప్రాపర్టీస్ చెప్పాలి? ఒక రింగ్ ఫీల్డ్ అవ్వాలి అంటే ఫీల్డ్ డెఫినిషన్ ఏంటో మీరు ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. ఫీల్డ్ అంటే ఏంటి? ఏ కామటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ R has multiplicative inverse, right? Every non-zero element has multiplicative inverse. అంటే జీరోకి తప్పించి రిమైనింగ్ ప్రతి ఎలిమెంట్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడ్జస్ట్ కావాలి. అయితే దీన్ని మనము డైరెక్ట్ గా ఆ విధంగా కాకుండా ఆల్రెడీ మనం చేసిన థీరమ్స్ లో ఒక థీరం ని యూస్ చేసి మనం దీన్ని ప్రూవ్ చేద్దాము. ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం మనం ఏం ప్రూవ్ చేసామంటే, ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం, రైట్? ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అన్నాము. ZP ఫైనైటే కదా, ఇందులో నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 0 నుంచి P-1 వరకు ఉంటాయి, రైట్? అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? P ఎలిమెంట్స్. ఇవన్నీ P-1 ఎలిమెంట్స్, ఇది ఒక 1 ఎలిమెంట్, 0 ఎక్స్ట్రా ఉంది, అంటే టోటల్ P ఎలిమెంట్స్ ఉన్నాయి. P అనేది ఫైనైటే కదా, అంటే ZP ఫైనైట్. ఇప్పుడు ఇది ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అని చూపించేస్తే మనకేంటి? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఏమైపోతుంది? ఫీల్డ్ అయిపోతుంది, రైట్? నేను ఆ విధంగా ప్రూవ్ చేస్తాను. అంటే ఈ ZP ఆల్రెడీ రింగ్ అని తెలుసు, నేనేం చూపిస్తాను? ఇంటిగ్రల్ డొమైన్ అని చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఫైనైట్ కాబట్టి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఏమవుతుంది? మనం ముందు థీరం నుంచి ఫీల్డ్ అయిపోతుంది, రైట్? అంటే నేను ఏం చూపిస్తే సరిపోతుంది? ఆల్రెడీ రింగ్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్ అని చూపించాలి. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినిషన్ ఏంటి? ఏ కామటేటివ్ రింగ్ కామటేటివిటీ చూపించాలి, యూనిటీ చెప్పాలి. ఏ కామటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అని చూపించాలి. అంటే ZPలో నో జీరో డివైజెస్ లేవు అని చూపించాలి. జీరో డివైజెస్, ఈ మూడు చెప్తే ఇంటిగ్రల్ డొమైన్ అయిపోయినట్టు ZP అనేది, రైట్? అంటే ZPలో నేను ఆల్రెడీ రింగ్, ఎందుకు? ZP కామా ప్లస్ P ఆల్రెడీ N కి చేసాం. ZN కామా ప్లస్ N కామా ఇంటూ N ఈజ్ ఏ రింగ్ అన్నాము. N ప్లేస్ లో P ఉంది, అంటే ZP కామా ప్లస్ P కామా ఇంటూ P
అనేది ఆల్రెడీ రింగ్ అని మనకు తెలుసు. మనం ఏం చూపిస్తే సరిపోతుంది, ఇట్ ఈస్ ఎన్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్తే సరిపోతుంది. అంటే ఎక్స్ట్రా ఏం చెప్పాలి, కాంపిటేటివిటీ చెప్పాలి, యూనిటీ చెప్పాలి, అండ్ హ్యాస్ నో జీరో డివైజెస్ అని చెప్పాలి. ఈ మూడు చెప్పేస్తే జెడ్పీ ఇంటిగ్రల్ డొమైన్ అయిపోతుంది. జెడ్పీ ఫైనెట్ దట్ ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి జెడ్పీ ఏ ఫైనెట్ ఇంటిగ్రల్ డొమైన్ ఫీల్డ్ అని మనకు తెలుసు కాబట్టి జెడ్పీ ఏమైపోతుంది, ఫీల్డ్ అయిపోతుంది. రైట్, పి ప్రైమ్ అనేది వాడి మనం ఆ పని చేద్దాం. రైట్, తీసుకుందాం మనం. రైట్, proof. We know that. మనకేం తెలుసు, జెడ్పి కామా ప్లస్ పి కామా ఇంటూ పి ఈజ్ ఏ రింగ్. రైట్, ఇంటీజర్స్ మాడ్యులో p with respect to additional మాడ్యులో p and multiplication మాడ్యులో p is a ring అని మనకు తెలుసు. రైట్, ఆల్సో ఇంకేం తెలుసు, జెడ్p ఈజ్ ఈక్వల్ టు 0 1 2 ఎంతవరకు ఉంటాయి, p-1 ఈజ్ ఏ ఫైనైట్ రింగ్ అని తెలుసు. అంటే ఇది ఫైనైట్ అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈజ్ ఏ ఫైనైట్ రింగ్. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇది ఫీల్డ్ అని చెప్పడానికి చెప్పడానికన్నా ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్తే సరిపోతుంది. ఎందుకు, దిస్ ఇస్ ద ఫైనైట్. ఎందుకంటే మనకి ఏం తెలుసు, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఆ విధంగా తెలుసు కాబట్టి మనము ఇది ఫీల్డ్ అని చెప్పడానికన్నా ఇంటిగ్రల్ డొమైన్ చెప్తే సరిపోతుంది. ఏం రాద్దాము, టు ప్రూవ్ ZP is a field, it is sufficient to prove that ZP is an integral domain. ZP is an integral domain. ఎందుకు, we know that. ఎందుకు, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇది జెడ్పీ ఫైనైట్ కాకపోతే మనం ఆ విధంగా చెప్పడానికి లేదు. జెడ్పీ ఫైనైట్ కాకపోతే ఒకవేళ జెడ్పీ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పామనుకోండి, అది ఫీల్డ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకు ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ మాత్రమే ఫీల్డ్ అవుతుందని గ్యారంటీ ఉంది. రైట్, ఎందుకు, బికాస్ వీ నో దాట్ ఏం తెలుసు, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇంటిగ్రల్ డొమైన్ ఐడి అని రాస్తున్నాను. రైట్, ఈజ్ ఏ ఫీల్డ్. ఈ విధంగా తెలుసు కాబట్టి నేను జెడ్పీ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పేస్తాను, ఫీల్డ్ అయిపోతుంది డైరెక్ట్ గా. రైట్, ఇప్పుడు ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలి అంటే ఏం చెప్పాలి, ఒకటి కాంపిటేటివిటీ, తర్వాత యూనిటీ, తర్వాత హ్యాస్ నో జీరో డివైజెస్. ఫస్ట్ కాంపిటేటివిటీ చూపిస్తాను. రైట్, ఫస్ట్ వన్, జెడ్పీ is a commutative ring. రింగ్ అని ఆల్రెడీ నాకు తెలుసు. రైట్, మీరు ఎగ్జామ్ లో ప్రూవ్ చేయనక్కర్లేదు. ఒకవేళ ఇది ఒక్క పార్ట్ మాత్రం ఎస్ఐకి ఇస్తే ప్రూవ్ చేసినా తప్పలేదు. రైట్, ప్రూవ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. రైట్, కాంపిటేటివ్ రింగ్ అని చూపిస్తాను. కాంపిటేటివిటీ చూపించాలి అంటే ఏం చేయాలి, రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే సపోజ్ నార్మల్ గా మల్టిప్లికేషన్ అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కదా, a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ చూపించాలి. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఏ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ మాడ్యులో పి. రైట్, తీసుకుంటాను. ఫర్ ఎనీ టూ ఎలిమెంట్స్ తీసుకుంటాను, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్పి. ఏబి అనేది టూ ఎలిమెంట్స్ తీసుకుంటాను. నేనేం చెప్పాలి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ చెప్పాలి. ఇక్కడ ఇంటూ ఏంటి, మల్టిప్లికేషన్ మాడ్యులో పి. రైట్, ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ నార్మల్ ప్రోడక్ట్ అనమాట, ఏ ఇంటూ బి మాడ్యులో పి అని రాయొచ్చు. రైట్, ఇక్కడ ఏ ఇంటూ
బి అనే ఉంది కదా, ఈ ఏ ఇంటూ బి ఏంటి, నార్మల్ ఇంటీజర్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డినరీ మల్టిప్లికేషన్. అది ఆల్రెడీ కాంపిటేటివ్ రింగ్ కదా, కాబట్టి మనం ఏబిని బిఏ కింద మార్చేయచ్చు, రైట్. మాడ్యులో పి దట్ ఈజ్ ఈక్వల్ టు బిఏ మాడ్యులో పి నే రాసుకోవచ్చు, బి మల్టిప్లికేషన్ మాడ్యులో పి ఏ కింద రాసుకోవచ్చు. దేర్ ఫోర్ మనకి ఏమొచ్చింది, ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో పి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి మల్టిప్లికేషన్ మాడ్యులో పి ఇంటూ ఏ, ఈ విధంగా వచ్చింది. దేర్ ఫోర్ జెడ్పి ఈస్ ఏ కాంపిటేటివ్ రింగ్, రైట్. జెడ్పి ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్. రైట్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. దీనిలో మనం ఏం చేసాము, ఆల్రెడీ కాంపిటేటివిటీ చూపించాం, ఇంకేం చెప్పాలి, యూనిటీ చెప్పాలి. యూనిటీ ఎలిమెంట్ జెడ్పీలో 1 ఉందా, జెడ్పీలో ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, 0 1 2 3, రైట్. క్లియర్ గా 1 ఇస్ ద యూనిటీ ఎలిమెంట్ అని తెలుసు, ఎందుకంటే ఏ జెడ్పీలో ఏ నెంబర్ ని 1 తో మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది, దాన్ని మళ్ళీ p తో డివైడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది, రైట్. కాబట్టి సిన్స్ 1 బిలాంగ్స్ టు జెడ్పీ అండ్ ఫర్ ఎనీ ఏ నెంబర్ తీసుకున్నా, ఏ బిలాంగ్స్ టు జెడ్పీ, ఏ జెడ్పీలో ఏ నెంబర్ తీసుకున్నా మనకి ఏముంటుంది, వీ హ్యావ్ 1 ఇంటూ, అంటే ఇక్కడ ఇంటూ ఏంటి, మల్టిప్లికేషన్ మధ్యలో పి అనమాట. 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది, అలాగే ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏనే వస్తుంది, రైట్. దేర్ ఫోర్ 1 ఈజ్ ది యూనిటీ ఎలిమెంట్ ఇన్ జెడ్పీ, రైట్. 1 ఈజ్ ది యూనిటీ ఎలిమెంట్ ఇన్ జెడ్పీ. మనం ఇంకా ఏం చెప్పచ్చు, ఆల్రెడీ కాంపిటేటివిటీ చెప్పేసాము, యూనిటీ కూడా చెప్పేసాము. మనం ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలంటే ఏం చెప్తే సరిపోతుంది, హ్యాస్ నో జీరో డివైజెస్, జెడ్పీ హ్యాస్ నో జీరో డివైజెస్. అది ప్రూవ్ చేద్దాం. జీరో డివైజెస్ అంటే ఏంటి మీనింగ్, అంటే ఒక సెట్ లో జీరో డివైజెస్ లేవు అని చెప్పాలి అంటే ఏం చెప్తే సరిపోతుంది, అంటే సపోజ్ ఆర్ అనే రింగ్ లో జీరో డివైజెస్ లేవు అంటే ఏమైనా 2 ఎలిమెంట్స్ ప్రొడక్ట్ జీరో అయితే ఏ అన్నది జీరో అవ్వాలి, ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, రైట్. ఒకవేళ ఏబి రెండు నాన్ జీరో అనుకోండి, ఏ నాన్ జీరో ఎలిమెంట్ అయ్యింది, బి నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఖచ్చితంగా ఏబి కూడా నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఏబి జీరో అయిందంటే జీరో డివైజెస్ ఉన్నాయి అని అర్థం, కాలేదు అంటే జీరో డివైజెస్ లేవు అని. ఈ వేలో ప్రూవ్ చేయొచ్చు, ఈ వేలో ప్రూవ్ చేయొచ్చు. మనం ఇది తీసుకుందాం, రైట్. రైట్. 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను, లెట్ ఒక నిమిషం, రైట్. 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్పి సచ్ దట్, ఎలా తీసుకుంటానంటే సచ్ దట్, ఎలా తీసుకుంటాను, ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏ ఇంటూ బి కదా, ఏ ఇంటూ ఏంటి, మల్టిప్లికేషన్ మాడ్యులో పి అనమాట. ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో పి ఈజ్ ఈక్వల్ టు జీరో, బి ఈజ్ ఈక్వల్ టు జీరో, అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు నేను చెప్పాలి, ఎదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో చెప్తే నాకు జీరో డివైజెస్ లేవు అని అర్థం, రైట్. ఒకవేళ ఏ జీరో కాదు, బి జీరో కాదు, దాని ప్రోడక్ట్ మాత్రం జీరో అయిపోయింది అంటే
జీరో డివైజెస్ ఉన్నాయి అని అర్థం. ప్రొడక్ట్ జీరో అయ్యి రెండిట్లో ఏదో ఒకటి జీరో అయిపోతే జీరో డివైజెస్ లేవు అని అర్థం. నేను ఏం చెప్పాలి? అయితే ఏ అన్న జీరో అయిపోతుంది లేదా బి అన్న జీరో అయిపోతుంది అని చెప్పాలి. రైట్, చెప్తాను. ఇంప్లాయిస్ ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో పిబి అంటే ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో మాడ్యులో పి రాసుకోవచ్చా? అంటే ఏబి ఇజ్ ఏ మల్టిప్లికేషన్ మాడ్యులో పి ఇంటూ బి అంటే అర్థం ఏంటి? ఏని బిని ప్రొడక్ట్ చేసి వచ్చిన దాన్ని పితో డివైడ్ చేస్తే జీరో వచ్చింది అని అర్థం. అదే కదా ఇక్కడ రాసింది కూడా. ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో మాడ్యులో పి అంటే ఏబిని ప్రొడక్ట్ చేసి వచ్చిన దాన్ని పితో డివైడ్ చేస్తే మనకి జీరో రావాలి, రైట్? అది మీనింగ్. అంటే ఏంటి దీని అర్థం? పి డివైడ్స్ ఏబి అంటే పి ఖచ్చితంగా ఏబిని డివైడ్ చేస్తుంది. పి ఏబిని డివైడ్ చేయబట్టికే కదా రిమైండర్ జీరో వచ్చింది, ఇది ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది, రైట్? ఇలా రాసాము అంటే స్ట్రైట్ గా పిని కంప్లీట్ పి అనేది ఏబిని కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది అని అర్థం. పి బై ఏబి కాదు. దీని మీనింగ్ ఏంటి? ఏబి బై పి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏదో సమ్ రిమైండర్, అదే సమ్ కోషంట్ వస్తుంది. రిమైండర్ ఏమైపోతుంది? జీరో అవుతుంది, రైట్? అంటే ఈ రెండు డివైడ్ చేయబడతాయి పితో. ఏబి అనేది పితో డివైడ్ చేసాము కాబట్టి దాని సింబల్ ఏం రాసామంటే పి డివైడ్స్ ఏబి అని రాసాం, రైట్? పి డివైడ్స్ ఏబి అంటే ఏబిని పి కంప్లీట్ గా డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వచ్చింది అని అర్థం. కానీ ఇక్కడ ఏంటి? పి ప్రైమ్ నెంబర్. పి ప్రైమ్ నెంబర్ కాబట్టి అయితే పి ఏనన్నా కంప్లీట్ గా డివైడ్ చేయాలి ఆర్ పి డివైడ్స్ బి అనమాట. ఎందుకు? సిన్స్ పి ఈస్ ఏ ప్రైమ్. అయితే పి అనే, ఎందుకంటే పికి ఫ్యాక్టర్స్ ఉండవు కదా, ప్రైమ్ నెంబర్ అంటే ఫ్యాక్టర్స్ ఉండవు. అయితే కంప్లీట్ గా ఏనన్నా డివైడ్ చేస్తుంది పి క్యాన్సిల్ అయిపోయి, లేదా కంప్లీట్ గా బీనన్నా డివైడ్ చేస్తుంది. ఇందులో ఒక పార్ట్ ఇందులో ఒక పార్ట్ డివైడ్ చేయదు, ఎందుకంటే అలా రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసిందంటే రెండు ఫ్యాక్టర్స్ వచ్చినట్టు. కానీ పి ప్రైమ్ నెంబర్ కదా, ఫ్యాక్టర్స్ రావు కదా. అయితే కంప్లీట్ గా ఏనన్నా డివైడ్ చేస్తుంది, ఏ కన్నా క్యాన్సిల్ అవుతుంది, లేదా బిలో ఉన్న దాంతో అన్నా క్యాన్సిల్ అవుతుంది. అంతేగాని ఇందులో ఒక చిన్న పార్ట్ ఇందులో ఒక చిన్న పార్ట్ క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే పి హ్యాస్ నో ఫ్యాక్టర్స్, రైట్? ఎయిదర్ వన్ ఆర్ పి తప్ప ఇంకా ఏ ఫ్యాక్టర్స్ లేవు, రైట్? పి ప్రైమ్ కాబట్టి దానికి ఈ ప్రాపర్టీ ఉంది, రైట్? రైట్. పి డివైడ్స్ ఏ అంటే పి ఏం డివైడ్ చేస్తుంది? రిమైండర్ జీరో వచ్చేలాగా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో మాడ్యులో పి అనే కదా అర్థం. వెన్ పి డివైడ్స్ ఏ ద రిమైండర్ ఈజ్ జీరో, రైట్? పి డివైడ్స్ ఏ అంటే అర్థం పి కంప్లీట్ గా ఏం డివైడ్ చేస్తుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో మాడ్యులో పి అని అర్థం. అంటే పి ఏం డివైడ్ చేసినప్పుడు జీరో అనేది రిమైండర్ వస్తుంది. సేమ్ అలాగే ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో మాడ్యులో పి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు పెట్టుకోవచ్చు, ఈక్వివాలెంట్ టు జీరో అన్నట్టు మీ ఇష్టం. డబుల్ ఈక్వల్ టు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అంటే ఏమర్థం? ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది, రైట్? అంటే మనం ఏం తీసుకున్నాము? ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే మనకి ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంది, వచ్చేసింది. అంటే ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఎయిదర్ ఏ ఆర్ బి, రెండు ఏదర్ ఏ ఆర్ బి రెండిట్లో ఏదో ఒకటి జీరో అయిపోతుంది అని అర్థం. దేర్ ఫోర్ మనకి ఏమైందమ్మా? దేర్ ఫోర్ ఇక్కడ రాస్తాను పక్కన. దేర్ ఫోర్ జెడ్పి హ్యాస్ నో జీరో డివైజెస్. అంటే మనం ఏం చెప్పాము? ఫస్ట్ థింగ్ జెడ్పి ఈజ్ ఎ కాంపిటేటివ్ రింగ్ అని చెప్పాము. నెక్స్ట్ జెడ్పిలో యూనిటీ ఎలిమెంట్ ఉంది అని చెప్పాము. అండ్ జెడ్పి హ్యాస్ నో జీరో డివైజెస్ అని చెప్పాము. హెన్స్ జెడ్పి ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్. అండ్ జెడ్పి ఏంటి? ఫైనైట్, రైట్? ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ అనమాట. అండ్ జెడ్పి ఈజ్ ఫైనైట్. ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఏమవుతుంది? ఫీల్డ్ అవుతుంది. దస్ మనకేం తెలుసు? జెడ్పి ఈజ్ ఏ ఫీల్డ్. అర్థమైందా? ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొని మనం ఏం చేసామంటే
జెడ్పి అనేది పి అనేది ప్రైమ్ అయితే, పి అనేది ప్రైమ్ నెంబర్ అయితే జెడ్పి ఫీల్డ్ అని చూపించమన్నాడు. మనం ఏం చేసాము, పి ప్రైమ్ అయినా ఇంటీజర్ అయినా జెడ్పి అనేది ఈ రింగ్ అని మనకు తెలుసు. ఫీల్డ్ అని చూపించడానికి మనం ఏం చేసామంటే జెడ్పి ఫైనెట్ కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్తే సరిపోతుంది, ఆటోమేటిక్ గా ఫైనెట్ కాబట్టి ఫీల్డ్ అయిపోతుంది ప్రీవియస్ థీరం నుంచి అని మనకు తెలిసింది. కాబట్టి మనం ఏం చేసాము, జెడ్పిని ఇంటిగ్రల్ డొమైన్ అని చూపించడానికి రెడీ అయ్యాము. పి అనేది ప్రైమ్ నెంబర్ అని వాడుకొని, రైట్. జెడ్పి కాంపిటేటివ్ అని చూపించాం, దాంట్లో ప్రైమ్ అనే కాన్సెప్ట్ లేదు. అలాగే జెడ్పిలో 1 ఉంది కాబట్టి ఆ 1 యూనిటీ ఎలిమెంట్ అయిపోతుంది అని చెప్పాము. ఎక్కడ మనం పి అనేది ప్రైమ్ అనే కాన్సెప్ట్ వాడుకున్నాము, జెడ్పి హ్యాస్ నో జీరో డివైజెస్ అని చూపించడానికి. అంటే ఇక్కడ పి డివైడ్స్ ఏబి అనే ఏబి అనేది వచ్చింది, అప్పుడు పి డివైడ్స్ ఏ ఆర్ పి డివైడ్స్ బి. ఈ విధంగా రాయాలి అంటే పి ఖచ్చితంగా ప్రైమ్ అవ్వాలి. ఒకవేళ పి ప్రైమ్ కాదనుకోండి, ఇందులో ఒక పార్ట్ ఇందులో ఒక పార్ట్ డివైడ్ చేస్తే అయితే ఏని కంప్లీట్ గా డివైడ్ చేయలేదు, బిని కంప్లీట్ గా డివైడ్ చేయలేదు, రైట్. అందుకు అక్కడ మనం ఈ విధంగా డివిజన్ జరపలేము. పి ప్రైమ్ కాబట్టి అయితే ఏనన్నా కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది, లేదా బినన్నా కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది అని చేసి, కాబట్టి మనము ఆ విధంగా పి డివైడ్స్ ఏ ఆర్ పి డివైడ్స్ బి అని రాస్తాం. పి డివైడ్స్ ఏ అంటే పిని ఏం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, అందుకే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అలాగే పి డివైడ్స్ బి అంటే పిని బిని పి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, ఆ విధంగా బి ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుస్తాం, రైట్. అప్పుడు జెడ్పి హ్యాస్ నో జీరో డివైజెస్ అని రాసాం. మనకి ఇంటిగ్రల్ డొమైన్ యొక్క 3 ప్రాపర్టీస్ మనం సాటిస్ఫై చేసాం కాబట్టి జెడ్పి ఇంటిగ్రల్ డొమైన్ అయింది. ఆల్సో జెడ్పి ఇస్ ద ఫైనైట్ కాబట్టి ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. ఇది మనం థీరం ప్రూవ్ చేసాం, రైట్. నెక్స్ట్ ఇంకొక చిన్న థీరం అంటే ప్రాబ్లం లాంటిదే, రైట్. ఆల్రెడీ ఇది మీరు చేసిన లాంటిదే, బట్ ఇంకొకసారి చేద్దాం, రైట్. ప్రాబ్లం అన్నాము. ఇన్ ఏ రింగ్ ఆర్ with unity if A belongs to R has multiplicative inverse then A is not a zero divisor. A is not a zero divisor. A is not a zero divisor. రైట్. ఏంటిది, ఏమిచ్చాడు, ఒక రింగ్ ఆర్ విత్ యూనిటీ. ఆ రింగ్ లో యూనిటీ ఎలిమెంట్ కూడా ఉంది. ఆ రింగ్ లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాడు, ఆ ఎలిమెంట్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఆ ఎలిమెంట్ జీరో డివైజర్ కాదు అని అర్థం చెప్పమన్నాడు. అంటే అది ఎలిమెంట్ కి ఏబి ఏ అన్న బి అంటే సమ్ బి ఎగ్జిస్ట్ అయితే, అంటే సమ్ చెప్తాను చూడండి. ఏకి జీరో డివైజర్ లేదు అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా బి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోవాలి, రైట్. ఏకి బి జీరో, బి అనే ది డివైజర్, ఏ అనేది డివైజర్, నాట్ ఏ డివైజర్ ఆఫ్ 0 అని చెప్పాలి అంటే ఒక బి తీసుకుంటాము, ఎలాగా ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా తీసుకుంటాము. అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. కానీ ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఏ నాన్ జీరో ఎలిమెంట్, రైట్. కాబట్టి ఖచ్చితంగా బి ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపిస్తే మన పని అయిపోయినట్టే, రైట్. ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్ తీసుకుందాం. లెట్ ఆర్బిఏ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్. యూనిటీ ఎలిమెంట్ అనేసరికి ఖచ్చితంగా యూనిటీ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అనమాట. ఆర్బిఏ రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్
1. Let A belongs to R has ఏమన్నాడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నాడు. A belongs to R has మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యింది అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ అంటే ఏకి ఏ ఇన్వర్స్ అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. ఎలాగా? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంతే కదా దాని మీనింగ్. ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వడం మీన్స్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది అని అర్థం. అంటే ఎలాగా? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేసినా 1 వస్తుంది, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ చేసినా 1 వస్తుంది. అలా వస్తేనే కదా ఏకి ఏ ఇన్వర్స్ ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాము, రైట్? ఇప్పుడు ఏ హ్యాస్ ఏ ఈజ్ నాట్ ఏ జీరో డివైజర్ అని చెప్పాలి. నేనేం తీసుకుంటానంటే ఫర్ బి బిలాంగ్స్ టు ఆర్ ఏ విధంగా ఎలా తీసుకున్నాను? సచ్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాను, రైట్? ఏ నాట్ ఈక్వల్ టు 0 కదా, అందుకే కదా ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు నేనేం చెప్తే సరిపోతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 0 చెప్తే జీరో డివైజర్ లేదు అని అర్థం, రైట్? ఇప్పుడు ఏంటి? ఏ ఇన్వర్స్ ఉంది నాకు దగ్గర, అటు ఇటు ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తాను. ఏ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ అయితే మీరు రెండు వైపులా లెఫ్ట్ సైడే చేయాలి, రైట్ సైడ్ చేయాలనుకుంటే రెండు వైపులా రైట్ సైడే చేయాలి, రైట్? మనకి అసోసియేటివ్ లా ఉంది, బ్రాకెట్ మార్చచ్చు. ఏ ఇన్వర్స్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఎంత? 1. 1 into b is equal to 0. 1 into b means b. b is equal to 0. అంటే ab is equal to 0 తీసుకున్నా b is equal to 0 వచ్చేసింది. Therefore a is not a zero divisor. అంతేనా? దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక రింగ్ లో ఏ ఏ ఎలిమెంట్స్ కి అయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఎలిమెంట్స్ జీరో డివైజర్స్ కావు, అది మీనింగ్, రైట్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే దానికి జీరో డివైజర్స్ లేదు అని అర్థం. ఎగ్జిస్ట్ కాకపోతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేదు, రైట్? ఇది మీకు ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కంప్లీట్ గా రిమైనింగ్ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ.